ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శరణ్, నువ్వా? ఏంటి కార్ రిపేరా? చూసి కూడా అడుగుతావేంటి? అర్జెంట్ పని మీద వెళ్ళాలి. కరెక్ట్గా ఈ టైంలోనే ట్రబుల్ ఇచ్చింది. అవునా? ఏంటో అంత అర్జెంట్ పని? నాకు 100 పనులు ఉంటాయి, అన్నీ నీకు చెప్పాలా? సరే, ఎందుకంత కోపం? రా, నా వెహికల్ మీరు డ్రాప్ చేస్తాను. వెహికలా? ఏ సైకిల్ మాత్రం వెహికల్ కాదా? నీ బోర్డు హెల్ప్ నాకేం అవసరం లేదు. నేనేదో క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాను. అవునా? సరే, చేసుకో. ఒక్క క్యాబ్ బుక్కే చావట్లేదు. అందుకే అంటారు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలి అని. అన్నం తిను అన్నప్పుడు వద్దు అంటే అన్నం దొరకదు. ఎవరైనా సాయం చేస్తానంటే అవసరం లేదంటే మళ్ళీ తిరిగి సాయమే దొరకదు. అర్థమైందా? అలా ఏం చూడక్కర్లేదు. నాకేం పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు. నువ్వేదో అర్జెంట్ పని మీద వెళ్ళాలంటున్నావు కాబట్టి ఆలస్యం అవ్వకూడదని తీసుకెళ్తా అంటున్నా. దీంతో కూడా ఎందుకు? మన గుడికి వెళ్ళడం ఇంపార్టెంట్, తనెవరో తెలుసుకోవడం ఇంపార్టెంట్. సరే పద. అవును, ఇంతకీ అంత ఇంపార్టెంట్ అంటున్నావు? ఎవరిని కలవడానికి వెళ్తున్నావేంటి? ఒక అమ్మాయిని. ఏంటి, అమ్మాయినా? దిగిపోయావేంటి? లేకపోతే ఏంటి, అమ్మాయి వెనకలు వెళ్ళడం ఏంటి? ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి ఏంటి? ఆ అమ్మాయి కాదు, అబ్బాయి. అబ్బాయి లేదు, ఇప్పుడు నువ్వు అమ్మాయి అన్నావు. లేదు, అబ్బాయి అని చెప్తున్నాను కదా. నిన్నటి నుంచి నువ్వేదో తేడాగా ఉన్నావు. నిన్న కూడా నీలో నువ్వే గాల్లో తేలిపోతున్నావు. ఇప్పుడు చూస్తే అమ్మాయి అంటున్నావు. కాదు, అబ్బాయి అని బుకాయిస్తున్నావు. నాకు తెలియకుండా నువ్వేదో దాస్తున్నావు. నేను ఒక పర్సన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎవరా పర్సన్? తనెవరో నాకు తెలీదు. అదిగో తను అన్నావు. తను అంటే అమ్మాయి కదా? అవును, అమ్మాయే. తన కోసం నువ్వెందుకు చూస్తున్నావు? తను నీకేమవుతుంది? తన కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నానో, తనను ఎందుకు చూడాలనుకుంటున్నానో తర్వాత చెప్తాను. ముందు లేట్ అవుతుంది, పోనివ్వు.